25/4/2025 మరియు రేపు శనివారం 26/4/2025 2 రోజులు కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా జ్ఞాన సరస్వతి దేవి యొక్క అష్టమ వార్షికోత్సవం మరియు సంతాన నాగదేవత యొక్క నవ వార్షికోత్సవాన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మూల విరాట్ అయినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి 108 కలశాలతో మహాభిషేకము మరియు జ్ఞాన సరస్వతి అమ్మవారికి కూడా మహాభిషేకంతో పాటుగా సహస్ర కళ్ళములతో పెన్నులతో అర్చన కార్యక్రమం నిర్వహించిన పిదప అమ్మవారి సమక్షంలో మేధా సూక్త హవనము మరియు మన్ని సూక్త హవనం కూడా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి స్వామివారికి బ్రహ్మోత్సవాలలో భాగంగా కంకణధారణ కార్యక్రమము, అనంతరము 12 గంటలకు ధ్వజారోహణము, గరుడ ప్రసాద వితరణ సంతానం లేనటువంటి వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. తదుపరి సాయంత్రం 7 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా ఎదుర్కోల కార్యక్రమము, రేపు ఉదయం అంటే శనివారం నాడు 11 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకు పుష్పాభిషేకం కూడా నిర్వహించి స్వామివారి బ్రహ్మోత్సవాలను పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా ఈ 2 రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇక్కడ ఈ 2 రోజుల పాటు ఉదయము సాయంత్రము అన్నప్రసాద వితరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు జరగకుండా గ్రామంలో ఉన్నటువంటి ఆలయ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లను కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అన్ని రకాలటువంటి వసతులను ఈ ఆలయంలో కల్పించి ప్రశాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి భక్తులంతా సహకరించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.